మెరుపు కలలు మెరుపు కలలు ఏమైంది మేడం? సంయుక్త ఇప్పుడు ఎలా? ఇదిగో పూజ ఏమైందమ్మా? తర్వాత చెప్తాను. సంయుక్త ఏమైంది? అత్తయ్య పూజ ఇలా రా. ఒక్క నిమిషం అలాగే నిల్చో. హలో అండి. హాయ్ అండి. హాయ్. హాయ్. రా 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 రా. హాయ్ నాన్న, హౌ ఆర్ యూ? బాగా ఆడుకున్నావా? పాప ఏమైనా ఇబ్బంది పెట్టిందా అండి? అయ్యో అలాంటిదేం లేదు సార్, చక్కగా ఆడుకుంది. అవునా, నేను ఇక్కడ బాగా ఆడుకున్నాను. నాకు వీళ్ళందరూ బాగా నచ్చారు. నీకు ఇంకో విషయం తెలుసా? నాకు ఈరోజు జ్వరమే రాలేదు. అవునా, వెరీ గుడ్. చాలా థ్యాంక్స్ సంయుక్త, పాపని బాగా చూసుకున్నందుకు. అది నా బాధ్యత సార్. సరే, మేము బయలుదేరుతాం. అందరికి బాయ్ చెప్పు. బాయ్ బాయ్ సంయుక్త అక్క. బాయ్ అమ్మమ్మ. బాయ్. బాయ్ బాయ్. ఆగు. ఏంటి ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నావు? తను నాకు కాబోయే భర్త. తనకెంత చెప్పినా అర్థం కావడం లేదు. 2 రోజులు దాటితే తర్వాత ఏమీ చేయలేం. ఎందుకు ఇలాంటి పని చేస్తుంది? ఏం చేసినా ఎంతో ఆలోచించి చేసే తను రాహుల్ మారిపోయాడు అని గట్టిగా నమ్మి పెళ్లి చేసుకుంటుంది అంటే ఎలా నమ్మాలి? ఏదైనా సరే ఈ రోజు ఎలాగైనా తనతో మాట్లాడి ఈ పెళ్ళి ఆపాలి. నీతో మాట్లాడాలి. నాతో మాట్లాడడానికి ఏం లేదు. ఉపయోగం లేని మాటలు ఎన్ని మాట్లాడుకున్నా అనవసరం. నీకెంత చెప్పినా ఎందుకు అర్థం కావడం లేదు? మనకి తెలియని శత్రువులు ఎవరో మనల్ని ఇరికిస్తున్నారు. మనం జాగ్రత్తగా ఉండకపోతే జీవితాలు నాశనం అయిపోతాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా నా పెళ్లితో నా జీవితమే నాశనం కాబోతుంది. ఇంకేం మిగిలింది ఇక్కడ?